ఒక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగులేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వెళ్ళకి నవ్వులు విసిరేసి. నమస్కారం, ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ అంటే ఎంటర్టైన్మెంట్, స్టార్ మహిళ అంటే ఇన్ఫర్మేషన్ కూడా. ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో బోలెడని ప్రశ్నలు, బోలెడని సమాధానాలు, అలాగే కావాల్సిన చిత్రాలు, పాటలు, ఆటలు. మరి మొదలెట్టేద్దామా? ఈ రోజు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పరిచయాలు. నా పేరు కే శ్రీ భవాని. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్. ఓకే. నా పేరు మాలశ్రీ, నేను ఎంబీఏ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్. హాయ్ సుమా. శివలీలలు 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 శివలీలని ఈటీవీలో ఒక సీరియల్ వచ్చేది, మీకు గుర్తుందా? అందులో నేను ఒక మోహిని పాత్ర వేశాను. చాలా మందికి తెలియదు ఆ విషయం, నేను కూడా మర్చిపోయాను. ఇప్పుడు శివలీలని చూడగానే గుర్తొచ్చింది నాకు. చెప్పండి శివలీల గారు. నా పేరు శివలీల, నేను హౌస్ వైఫ్ ని మరియు ఆర్టీసీ ఎంప్లాయీని. నా క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. మెలోడీ సాంగ్స్ అంటే వినడం చాలా ఇష్టం. క్రియేటివిటీ అంతా మీ ఆయన ముందే చూపిస్తూ ఉంటారా? లేదు మేడం, మీకు కూడా చూపిస్తాను. లీల గారు రోజు వాళ్ళ ఆయనకు ఒక లీల చూపిస్తారు. శివలీల అదే. హాయ్ సుమా, నా పేరు నీలిమ, నేను ఎల్బీనగర్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ ని. నాకు డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. నా పేరు రేణుక. మా అమ్మ వాళ్ళ సైడ్ రేణుక అంటారు, అత్తగారి సైడ్ నీరజ అంటారు. ఏమనాలి? రేణుక నిలబడి. ఓకే. అమ్మగారి సైడ్? అమ్మగారి సైడ్ రేణుక. రేణుక. అత్తగారి సైడ్ నీరజ. నీరజ. అవును. ఓకే, మేము రేణుజ అని పిలుస్తాము. ఓకే. కలిపాం అన్నమాట. ఓకే. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ ని. ఓకే. నాకు వెరైటీస్ వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. వచ్చారు వాళ్ళ ఆయన. అదే, మీ ఆయనకి చాలా హ్యాపీ అంటున్నాను. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా తింటారు పిల్లలు, ఆయన. వెరీ గుడ్. ఈ మధ్య కాలంలో మీరు చేసిన ఒక వెరైటీ వంటకం ఏంటి? హరాబరా కబాబ్. అరాబరా కబాబా? అబ్బా, అదేదో అరా కొర వంటకంలో ఉంది. ఏమిటి ఇందులో వేయాల్సినటువంటి ప్రధానమైన ఇంగ్రీడియంట్స్? అంటే పాలకూర, కొంచెం అరా, తర్వాత కొత్తిమీర, కొంచెం బర్రా, కొత్తిమీర అండ్ పుదీనా, అండ్ ఈ పచ్చి బఠానీ, మిర్చి అవన్నీ వేసి గ్రైండ్ చేసి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి మనం టిక్కిల్లాగా చేసి ఏం చేయాలి? టిక్కిల్లాగా చేసి మనం నూనెలో వేయాలి. ఇది మన కట్లెట్ కదండి. కట్లెట్ అంటే అట్లా వంటకం అదే, పేర్లు వేరే అంతే. అంటే పేర్లు చేంజ్ చేసి కబాబ్. ఓ, నాకు చిట్కా ఏమిటో బాగా అర్థమైంది. రోజు వండేటువంటి టొమాటో పప్పే వండాలి, కానీ పేరు మార్చేయాలి. ఈ రోజు ఏం చేసావు అంటే, నేను జింకా పప్పు చేశాను అని చెప్తా. ఏంటది అంటే చెప్పకూడదు. అదే పప్పు, కానీ మనం పేరు కొత్తగా చెప్పేసరికల్లా ఏదో వింతగా వండాం అనుకునేటువంటి అవకాశం ఉంది. హాయ్ సుమా. హాయ్. మీరు కూడా ఏమైనా అర్రా బర్రా చేస్తారా? లేదు. నేను మాత్రం ఇది చేశానంటే మా ఆయన నన్ను బర్రా అంటాడు. చెప్పండి. మా అత్తగారింటి దగ్గర సుప్రియ నా పేరు. ఇదేంటి అందరికి అత్తగారింటి దగ్గర ఒక పేరు, అమ్మగారింటి దగ్గర ఒక పేరు? అమ్మగారింటి దగ్గర అనసూయ. ఎందుకు అత్తగారింటి దగ్గర వచ్చిన తర్వాత పేరు మార్చారా? ఓహో, అంటే మీ పెళ్లిలో మారు పేరు. మీకు కూడా అలా పెళ్లిలో మార్చారా? ఓ, పేరు కలవకపోతే చేంజ్ చేస్తారు. అచ్చచ్చా. సో పేర్లు కలిస్తే చాలన్నమాట, మనస్తత్వాలు కలవక్కర్లేదు. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అడ్వకేట్ గా వర్క్ చేస్తున్నాను. అమ్మో, మీతో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి బాబాయ్. మీరు ఏమైనా మార్చుకోండి, నాకేంటి. ఓకే. తర్వాత నా హాబీస్ వచ్చేసి నేను దేవుడి సాంగ్స్ బాగా పాడుతాను. వెరీ గుడ్. దేవుడికి ఇష్టమేనా? ఇష్టం. ఓకే, ఈ ఆరుగురిలో ఇవాళ ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దామా.
షాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే మీకు ఏ స్టెప్ వచ్చినా రాకపోయినా ఈ స్టెప్ ప్రాక్టీస్ చేయండి. దీంట్లో పెద్దగా కష్టపడక్కర్లేదు. 2 చేతులు ఇలా ముందరకు పెట్టుకొని ఇలా ఇలా అంటూ ఉంటే చాలు, అదొక స్టెప్. ఓకేనా? సో మీకు 20 పాయింట్స్. మీ అందరికి ఏమొచ్చింది? ఓకే, భవానీ మనకేదో వినిపిస్తుంది. ఏమిటది? జోక్ చెప్పండి. వైఫ్ హస్బెండ్ తో అంటది, ఏమండి మన బాబు డబ్బులు ఎక్కడ పెట్టినా ఉండట్లేదు అంటే వాళ్ళ డాడీ చెప్తాడు, తన బుక్స్ లో పెట్టు తీయడు ఇంకా అని చెప్తాడు. ఎందుకంటే వాడు చదవడానికి తీయడుగా. ఓకే, గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. నింపండి పంజరం. పదండి వెళ్దామా? రండి. మీకు ఒక జోక్ చెప్పనా? అందరూ దోశలు మామూలుగా వేస్తారు కదా, అయితే ఒక ఆవిడ మాత్రం దోశలకు ఎప్పుడు హోల్ ఉండేదంట మధ్యలో. ఎందుకు అలా వేస్తున్నారు అని అడిగితే, మా అమ్మమ్మ గారు అలాగే వేసేవాళ్ళు, మా ఇంట్లో ఆచారం ఇది, ఇలాగే వేయాలి అని చెప్పారంట. అమ్మమ్మని వెళ్ళి అడిగారంట, ఎందుకు దోశలు అలా వేస్తున్నారు అని. ఏం లేదు, ఆ రోజు ఆ పెనానికి చిల్లు పడింది అందుకని నేను అలా వేసుకున్నాను అనిందంట. అలాగే నేను ఏదో ఊరికి అలా తిరిగి అని వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఓకే, రెడీ? 1 2 3 గో. నీలిమకి 10 పాయింట్లు. నీలిమ, మీరు కూడా ఏమైనా అడగచ్చు, చెప్పచ్చు. ఒక లవర్స్ ఉంటారు, ఇద్దరు లవ్ చేసుకుంటారు. అబ్బాయి అంటాడు, ప్రియా మన ఇంట్లో మన పెళ్లికి ఇద్దరు ఒప్పుకోవట్లేదు అంటాడు. అయ్యో ఎవరు, నాకు తెలుసులే అయినా ఎవరు అంటే, ఎవరు చెప్పు అంటే, మీ మమ్మీ డాడీ కావచ్చు. కాదు, నా ముందు ఇద్దరు వైఫ్. ఆ ఇద్దరు పెళ్ళాలు ఒప్పుకోవట్లేదా? అదే మరి చూసి ప్రేమించాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. సుప్రియకి 12 పాయింట్లు. సుప్రియ, మీరు కూడా చెప్పచ్చు. క్వశ్చన్ అడుగుతాను మేడం. అడగండి. ఫ్యాషన్ కు పుట్టిన ఇల్లు ఏది? ఫ్యాషన్ కి పుట్టిన ఇల్లు ఏది? ఆడవాళ్ళు. ఆడవాళ్ళు కాదు. ఫ్యాషనబుల్ గా ఉండాలంటే ఫస్ట్ ఆడవాళ్ళు ఫ్యాషన్, ట్రెండ్, డ్రెస్సెస్. పుట్టిన ఇల్లు ఎక్కడ? బట్టల షాప్ కాదు. తెలియదు, చెప్పండి. ప్యారిస్ అండి. ప్యారిస్. ఓ, మీరు చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్ అడిగారా? నేను చాలా చిలిపి ప్రశ్నలోకి వెళ్ళిపోయాను. ఓ, ప్యారిస్ లో ఎక్కువగా ఫస్ట్ ఫ్యాషన్ అన్ని స్టార్ట్ అవుతాయి అంటారు. ఏ ఫ్యాషన్ అయినా ఫస్ట్ ప్యారిస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. ఒక సామెత పొడుపు కదా. 3 మూరల తోటలో 6 మూరల కాయ కాసింది, అడుగులేని దొంగ వచ్చి తొడిమలేని తెంపు తెంపే. 3 మూరల తోటలో 6 మూరల కాయ కాసే, అడుగులేని దొంగ వచ్చి
తొడిమలేని తెంపు తెంపే. చెప్పండి. యముడు యమపాశము. ఎలా? 3 మూరల తోట అంటే యమలోకం నుంచి 6 మూరల మనిషి. అడుగులేని దొంగ అంటే యముడికి అది మనకు కనిపిస్తుంది కదా, ఆకాశం నుంచి వస్తారు కదా, అది తొడిమలేని తెంపు తెంపే. దాని తొడిమ మీద ఉండదు కదా, ప్రాణం ఆకాశంలో వెళ్ళిపోతుంది. వైరాగ్యం వచ్చేసిందా? వెళ్తున్నాను నేను, సన్యాసం వెళ్ళమంటారా వద్దు, మీకు చాలా షోలు చేసేసింది. ఇంకా ప్రాణం ఎందుకు చేస్తున్నాను? ఏంటిదంతా అసలు? ఎవరి కోసం ఎవరి కోసం ఈ స్టార్ మహిళ మందిరం 1800 ఎపిసోడ్లు ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం, మా కోసం. ప్రాణం ఉన్నంత కాలం ఆ అడుగులేని దొంగ వచ్చి తొడిమలేని తెంపి వెళ్ళేంతవరకైనా మనం హ్యాపీగా ఉండడం అయితే చేద్దాం. ఓకే, రండి ఇటు రండి. 1 2 3 గో. పాయింట్లు 14. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ముందు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. ఓకే, ఇవ్వండి. బంగారం అనుకుంటా. వద్దు ప్లీజ్, నన్ను మొహమాట పెట్టొద్దు. అంత కాస్ట్లీ గిఫ్ట్లు నాకొద్దు మేడం. అది కూడా ఇది దొరకదు. బంగారం డబ్బులు పెడితే అన్నా దొరుకుతుంది, కానీ ఇది మాత్రం ఎక్కడ దొరకదు. మళ్ళీ వైరాగ్యం వచ్చేస్తుంది, నేను వెళ్ళొస్తా. ఎందుకు ఈ బంగారం, ఎందుకు ఈ నగలు? కావాలి ఉన్నంత వరకు. ఏంటది? ఇంత చిన్న దాని మీద ఎంత అందంగా చేశారో చెప్పండి. కొరకచ్చ టేస్ట్ చూసి చెప్దామని. అది తినేది కాదు. తినేది కాదు, తినేది కాదని తెలిసింది నాకు ఇప్పుడే. ఏదో చెక్కలాగే ఉందండి. కాదు, చాక్ పీసా? అయితే తినచ్చు. చాలా మంది పిల్లలు చాక్ పీస్ తింటారు కదా. చాక్ పీస్ మీద ఎంత అందంగా చేశారండి, నిజంగా చాలా బాగుంది. అమ్మాయి ఫేస్ కానీ, అరే అమ్మాయి ఆకారం, చీర, మొహం, ఇదంతా అందంగా చెక్కారు. అలాగే వెనకాల జడ కూడా ఎంత బాగుందో, చాలా బాగా చెక్కారండి చాక్ పీస్ మీద. ఇక మోడర్న్ అమ్మాయి, ఈ అమ్మాయి కూడా జుట్టు అది. ఇంకొక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి గాగ్రా వేసుకొని ఇంకో అమ్మాయి, ఇంకో రాజస్థాన్ అమ్మాయి. ఇది వేరే, అంటే భారతదేశంలోని రకరకాల కల్చర్స్ కి సంబంధించిన చేశారు మీరు. బాగుందండి నిజంగా, వెరీ గుడ్. బియ్యపు గింజల మీద అది చూశాను కానీ ఇలా చాక్ పీస్ మీద నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, రెడీ? 1 2 3 గో. రేణుక మీకు 16 పాయింట్లు, మాలాశ్రీ 18 పాయింట్లు. మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత. కోడి. ఇది మొన్ననే ఎవరు అడిగారు. గన్ను గన్ను, బుల్లెట్ బుల్లెట్ గన్ను. బుల్లెట్ చిన్నగా ఉంటుంది కదా, కాసింతే, కానీ పెద్దదన్నమాట శబ్దం. థ్యాంక్ యూ. బుక్ చదువుతారా మరి మీరు? ఏమండి, బుక్ చదువుతారా? చదవనండి. ఏంటంటే ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్స్ టక్కున చెప్పేస్తారు. 1800 ఎపిసోడ్ లో ప్రతి క్వశ్చన్ అడిగేసిందేనండి. ఇంకా ఏమిటంటే నాకు గుర్తుండదు.
గుర్తుంటే ఇంకా చెప్పొచ్చు. మీరు ఏం తింటారో కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా గడ్డి, flavor. అన్నం అంతే. 2 కలుపుకొని తినేస్తారా? బాగా అడిగారు. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఈటో డిటర్జెంట్ సోప్ 4 మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ ఐమ్ నాటీ నాటీ గర్ల్ 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 I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. I'm a naughty, naughty girl, 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 girl. ఆ గబ్బర్ సింగుకి లైనేసా కొంచెం దిక్కని వదిలేసా बॉलीवुड स्टार्स को डेटिंग के छोड़ दिया ना फॉलोइंग मोतरा मम्मा मिया నీకంత సీన్ లేదులే తిప్పేసుకోవద్దే పొడంత మంది ఫ్యాన్స్ అని డబ్బేసుకోవద్దే నీ గొప్పల చిట్టా విప్పొద్దే నాకేడో యాడో కాలుద్దే సుందరకాండ చంటోడా శత్రువులా చూడకురా I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 I'm a naughty naughty girl 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 You naughty naughty girl 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 You naughty naughty girl 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 ఏంటి నీలిమ ఎలా చేసింది? చాలా బాగా. మరి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? నీలిమ. షాడో. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఏమైంది నానా? నేను చెప్తాను. ఆ పార్దుగాడు దీన్ని అందంగా లేదన్నాడు. పూరి అందంగా లేదన్నాడా? Go and talk to him. Don't worry అన్నయ్య, I will handle the matter. Take the plate ma. పూరి అందంగా లేదా? ఏ వాళ్ళ అమ్మ అందంగా ఉందా? వాళ్ళ పిన్నులు అందంగా ఉన్నారా? మేము కళ్ళు మూసుకొని కాపరాలు చేయట్లా? ఎవడవే నువ్వు? బావగారు, ఈ విషయంలో మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావు కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆగండి. ఎందుకు అరుస్తున్నారు? వాడు తెలివిగల వాడు కాబట్టి పెళ్ళవకుండానే ఆడవాడు అందంగా ఉండరు అని అర్థం చేసుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ సమస్య పూరి ఒక్కదాన్ని కాదు, మీ ఆడవాళ్ళందరిది. దీనికి పరిష్కారం పిల్లవాడైన పార్థు వల్లనో మేధావినైన నా వల్లనో కాదు. అందుకే దీన్ని భగవంతుడికి వదిలేస్తున్నాను. ఏంటి? నేను ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతాను. 3 అనేసరికి వర్షం పడిందో మీ ఆడవాళ్ళంతా అందంగా ఉన్నట్లు లెక్క. పడలేదు. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవు? వర్షం అంటే ఎక్కడో ఆకాశం నుంచి పడాలి, మరి 3 అంకెలు అంటే లేకపోతే 3 లక్షలు లెక్క పెట్టమంటావా ఏంటి? మేము అసలే లెక్కల్లో పూర్వబాబు, అంతకన్నా కౌంట్ చేయడం మా వల్ల కాదు. 1 2 3. త్రివిక్రమ్ కూడా మా వైపే ఉన్నారు. మంచి డైలాగ్ రాయించారు. ఓకే, ఈ సంభాషణ ఏ సినిమాలోది? నీలిమ. అతడు సినిమాలో. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు, ఎట్టాంటి మగుడు నాకు చెయ్యి మగుడు,
భవాని. ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? రేణుక. శ్రీను వైట్ల. కాదండి, కృష్ణవంశీ. -6. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే. తడాకా సినిమాలో హీరోలు ఎవరు? నాగ చైతన్య, నాగార్జున. ఒకటి కరెక్ట్. రవితేజ. ఆప్షన్ ఇంకా అడగకూడదు, ఇన్ని చెప్పాక ఆప్షన్లు ఇవ్వరు. సునీల్, నాగ చైతన్య. ఐఎమ్ సారీ, మీకు పాయింట్లు రాలేదు. మనిషి కడుపులోని పెద్ద ప్రేగు సుమారు ఎంత పొడవు ఉంటుంది? తీద్దాం బయటికి. ఆప్షన్ ఏ సుమారు 5 అడుగులు, బి సుమారు 12 అడుగులు. సుమారు 5 అడుగులు. కరెక్ట్ ఆన్సర్. మనిషి పెద్ద ప్రేగు 5 అడుగుల పొడుగు, 3 నుంచి 4 అంగుళాల వెడల్పు ఉంటుంది. తీసుకోండి 3 పాయింట్లు. ఎవరి దగ్గర లాగమంటారు? నీలిమా 2, శ్రీ భవాని 1. నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా. ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా, మీ అక్కని మాట్లాడించమ్మా. మేఘాలపై నుండి వస్తారా ఒకసారి, రాగాలే తీయంగా తీయగా. మసాలా సినిమాలో హీరోలు ఎవరు? ఆప్షన్ ఇవ్వండి. ఏ మంచు విష్ణు, మంచు మనోజు, బి వెంకటేష్, రాము. సినిమాలు చూడండి మేడం, అసలు చూడరా సినిమాలు? నాకు టైం ఉండదు. అంటే థియేటర్కి వెళ్ళి చూడరు, టీవీలో ఏమైనా వస్తే చూస్తావు అంతేనా? అదే అప్పుడు సాంగ్స్ వింటాను అంతే. ఓకే, సో వేరే టైమ్స్ లో ఏమైనా ప్రొఫెషన్? ఆర్టీసీ ఎంప్లాయ్. ఓ చెప్పారు కదా, కరెక్ట్. ఓకే, గెస్ అయితే విష్ణు మనోజా, వెంకటేష్ రామా? వెంకటేష్ రామ్. ఓకే, తీసుకోండి. నీలిమా 2, శ్రీ భవాని 1. మసాలా దినుసులలో అతి ఖరీదైనది ఏది? ఆప్షన్ ఇవ్వండి. ఏ కుంకుమ పువ్వు, బి జాజికాయ. కుంకుమ పువ్వు. దీని ధర 1 గ్రాముకి 1000 రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఓ చాలా ఉంది. తీసుకోండి 3. సుప్రియ 2, మాలాశ్రీ 1. నెమలి కులుకుల కలికి దాలి నన్ను కవ్విస్తున్నదే, నడుము సొగసై నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే, కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే. సాంబా సినిమాలో హీరో ఎవరు? శ్రీహరి. కాదు, NTR. శ్రీహరి నటించిన సాంబయ్య వచ్చింది, నేను అడిగింది సాంబా. ఒక యా తేడా ఉంది. రెండో ప్రశ్న. వేర్ల ద్వారా నీటిని, పౌష్టికాలని సేకరించి చెట్టు మొత్తానికి పంపించే బాధ్యత చెట్టులోని ఏ భాగానిది? వేరు రూట్స్ లో నుంచి నీళ్లని అలాగే పౌష్టికాలని సేకరించి చెట్టు మొత్తానికి పంపించే బాధ్యత చెట్టులోని ఏ భాగానిది? ఆప్షన్ ఏ కాండం, బి ఆకు. కాండం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శివలీల 1, శ్రీ భవాని 1, నీలిమ 1. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ, నిన్ను పొందేందుకే పుట్టానే కొమ్మ. యమదొంగ సినిమాలో చిత్రగుప్తుడు పాత్ర ఎవరు చేశారు? మోహన్ బాబు. ఆయన ఇంటి పక్క నుంచి వెళ్ళకండి మీరు, ఎందుకంటే యముడుగా ఆయన చేశారు, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందంగా చేశారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని వేటితో తయారు చేస్తారు? ఆప్షన్స్. ఏ సిలికాన్ నైట్రేట్ జనపనార, బి బుల్లెట్లతో. బుల్లెట్లు. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా
ప్రూఫ్ జాకెట్ ని బుల్లెట్లతో తయారు చేయరు. దాన్ని సిలికాన్ నైట్రేట్ జనపనారతో తయారు చేస్తారు. ఎందుకంటారు బుల్లెట్లతో తయారు చేస్తారు? ఓకే రండి బలూన్ పగలకూడదాం. అరే కమ్ కమ్ దానా తోటే ఈ పోట్ గాడికి నో పోటే ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు పిల్ల ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. నా పేరు వీర వెంకట సత్యసాయి నాగదుర్గ శేషావతార సీతా మహాలక్ష్మి అని తమన్నా ఏ సినిమాలో చెప్పింది? ఆప్షన్స్. ఏ 100% లవ్, బి రచ్చ. రచ్చ. 100% లవ్ లో చెప్పింది. నీ పేరు? వీర వెంకట సత్యసాయి నాగదుర్గ శేషావతార సీతా మహాలక్ష్మి. మహాలక్ష్మి that is మహాలక్ష్మి that is మహాలక్ష్మి that is మహాలక్ష్మి. సెకండ్ క్వశ్చన్, నిన్నే పెళ్లాడతా సినిమాలో తబ్బు పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ మహాలక్ష్మి, బి సుబ్బలక్ష్మి. మహాలక్ష్మి. ముద్దుగా ఇంట్లో అందరూ పండు అని పిలుస్తూ ఉంటారు. తీసుకోండి. శివలీల 1, శ్రీ భవాని 1, నీలిమ 1. గోదావరి సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ మహేష్ బాబు, బి సుమంత్. సుమంత్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మాలాశ్రీ 1, శివలీల 1, శ్రీ భవాని 1. ఉడతలలో అతి చిన్నగా ఉండే జాతి ఏది? అంటే ఉడతల్లో చాలా జాతులు ఉన్నాయి, అందులో అతి చిన్నగా ఉండే జాతి ఏది? ఆప్షన్. ఏ ఆఫ్రికన్ పిగ్మీ, బి ఇండియన్ జైన్. ఆఫ్రికన్ పిగ్మీ. కరెక్ట్ ఆన్సర్. ఉడతలలో అతి చిన్నగా ఉండే జాతి ఆఫ్రికన్ పిగ్మీ అయితే అతి పెద్ద జాతి ఇండియన్ జైంట్ అంట. తీసుకో. మాలాశ్రీ 1, శివలీల 1, శ్రీ భవాని 1. ప్రశ్నకు వేళ రౌండ్ తర్వాత వీళ్ళ స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చొప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర రాలే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో. సుప్రియ గారికి చప్పట్లు. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రేణుక, రమ్యకృష్ణ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం రేణుక,
పవన్ కళ్యాణ్. ఏంటో ఆవిడ తెగ నొక్కేస్తున్నారు బజరు, చూద్దాం. ఇక్కడే మీరు కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో చేసిన ముద్దపప్పులో కాలేశారు. అది జగపతి బాబు, మీకు -6. నెక్స్ట్ చిత్రం. శివలీల. ఆమని. చూద్దాము. ఎస్, ఆమని కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. జగపతి బాబు గారు రమ్యకృష్ణ గారి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. అలాగే జగపతి బాబు గారు ఆమని కాంబినేషన్ లో కూడా మంచి హిట్ సినిమాలు వచ్చాయి. నెక్స్ట్ చిత్రం. రేణుక. రాజేంద్ర ప్రసాద్. అవునా, చూద్దాము. రాజేంద్ర ప్రసాద్ గారు ఆమని గారి కాంబినేషన్ లో ఆ నలుగురు కూడా వచ్చింది. కరెక్ట్. మిస్టర్ బెల్లం కూడా వచ్చింది. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. సుప్రియ. మీనా. ఓకే, చూద్దాం. చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా బాగా సక్సెస్ సాధించిన మీనా మళ్ళీ ఇప్పుడు మనకి దృశ్యం సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమా కూడా హిట్ అయింది. 6. నెక్స్ట్ చిత్రం. సుప్రియ. సుమన్. ఓకే, చూద్దాం. ఎస్, సుమన్నే. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ ఆడే ముందు ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి, తర్వాతే గేమ్. గేమ్ ఏంటంటే ఫస్ట్ ఒక బంతి తీసుకెళ్ళండి, ఒక తరాజు మీద పెట్టండి, మళ్ళీ ఇంకొక బంతి తీసుకెళ్ళండి, ఒకసారికి ఒకటి ఇందులో పెట్టండి. ఇప్పుడు ఇంకొక బంతిని ఈ ప్లేట్లో పెట్టండి. ఈ 2 బంతుల్ని ఇందులో వేయండి. పెట్టిన దానికి పాయింట్లు ఉన్నాయి, బుట్టలో ఎన్ని ఉంటే అన్ని. ఇంతే. ఆల్ ది బెస్ట్ అండి, బాగా ఆడండి. 1 2 3 గో. లాస్ట్ 2 బంతులు మాత్రమే లెక్కలోకి రావట్లేదు. సో మీరు పెట్టిన పడేసిన అన్ని బంతులు కలిపితే 13. 78 + 20. హండీ సెట్. ఆల్ ది బెస్ట్, బాగా 1 2 3 గో.
త్రాసులో పెట్టినవి 5, 6, 7, 8, 9, 10, 11, 66 పాయింట్లు ప్లస్ 20, 86. ట్రావెలింగ్ సెట్. రేణుక ఆట ఎలా ఉంటుందో చూద్దాం. 1, 2, 3 గో. టైం అయిపోయిన తర్వాత ఒక 2 వేశారు, ఇది తీసేస్తున్నాను. ఈ త్రాసులో 6 పెట్టారు, కానీ మీరు ఇటు వచ్చి ఇంకొక బంతి పెట్టలేదు కాబట్టి ఆ 2 కూడా మైనస్ అవుతున్నాయి. అంటే 4, 5, 6, 7, 8, 9, 10, 11, 66 ప్లస్ 20, 86. ఫుల్ బాక్స్. ఎలిమా బాగా ఆడు. 1, 2, 3 గో. పెట్టారు ఆ త్రాసులో. 8, 9, 10, 11, 12, 13, 14, 15. 90 ప్లస్ 20, 110. రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. రాజులో పెట్టినవి 4, 5, 6, 7, 8, 9, 10, 60 అండి. ప్లస్ 20, 80. రైస్ కుక్కర్. నీలిమ లీడ్ లో ఉంది. మీరు నీలిమ స్కోర్ దాటాలి అంటే 111, 111 సంపాదించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో.
అందులో మీరు పెట్టినవి 6, 7, 8, 9, 10, 11, 66 ప్లస్ 20, 86 డిన్నర్ సెట్. ఈటర్ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ ఈ రోజు నీలిమ. ప్రతి ఒక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసై సెల్ ఫోన్ తీసి దాచై పెళ్ళింట్లో ఇవన్నీ దేనికు ఆలోచనలు మానే మ్యారేజ్ ని ధ్యాసై గెస్టుల నువ్వు నడుచుకో. ఏమంటాడ్రా? లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో.